Hey guys, welcome back to my YouTube channel Neha Sharat Kumar. సో ఈ వీడియో ఏంటి అంటే మీకు తెలుసు కదా తేజ్ని చూసుకోవడానికి మమ్మీ వచ్చారని చెప్పి హైదరాబాద్ అండ్ చెల్లి తమ్ముడు కూడా బెంగళూరు నుంచి వచ్చారు ఒక వీకెండ్ అలా టైం స్పెండ్ చేయడానికి. ఎలానో మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారని. సో ఈ 2-3 డేస్ ఏమేమి చేసాము ఒక చిన్న మినీ వ్లాగ్లో తీశాను. I know it's not that perfect and it's all over the place అని, but hope you guys will enjoy it. Yeah, let's start the video. సో చెల్లి తమ్ముడు వచ్చినప్పుడు తీసిన క్లిప్స్ అన్నమాట ఇవి. సో తెలుసు కదా వచ్చి రాగానే ఒక హగ్గింగ్ సెషన్ అయితే ఉంటుంది. నన్నైతే కంప్లీట్గా సైడ్కి తోసేసారు చూడండి. అంటే నేను ఆల్రెడీ చాలా మంత్స్ మమ్మీ దగ్గరే ఉన్నాను కదా, అందుకు చాలా జలస్ అయిపోయారు వీళ్ళు. సర్లే వాళ్ళు కూడా చాలా మంత్స్ అయిపోయింది కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ ఈరోజు అయితే సండే గైస్. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఒక బర్త్డే ఈవెంట్ ఉంది మా అపార్ట్మెంట్లో. ఒక కిడ్ది ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట. సో దానికి అండ్ నైట్ అయితే మండీ ప్లాన్ ఉంది. సో ఇవన్నమాట ప్లాన్స్, చూడాలి ఎలా అవుతుందో. సో దీన్ని గెట్ రెడీ విత్ మీ వీడియో, షార్ట్ వీడియో ఒకటి ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడకపోతే చూసేయండి. అండ్ మేమైతే రెడీ అయిపోయాము, నేను చెల్లి శరత్ వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే మా బుడ్డోడు అప్పుడే లేచాడు, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. సో ఒక్కోసారి అనిపిస్తుంది వదిలి వెళ్ళాలని అనిపించదు, బట్ ఒక్కోసారి అయితే ఎవరైనా చూసుకుంటే కాసేపు బాగుంటుంది, బయట తిరిగి రావచ్చు, కొంచెం ఫ్రెష్ అయ్యా చూసినట్టు ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడైతే మమ్మీ, మేము ఎలాగో బయట తింటున్నాం కాబట్టి మమ్మీ వాళ్ళకి కీమా చేసుకుంటున్నారు, మమ్మీకి తమ్ముడికి. అండ్ మా చెల్లి అయితే అస్సలు వదలలేదు తేజ్ని. ఏంటేంటో వేరే వేరే పేర్లు పెడుతుంది వీడికైతే. ఒకసారి మామిడి పండు అంటది, ఒకసారి ఇంకేదో అంటది. కానీ 2-3 డేస్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, అసలు మాటల్లోనే చెప్పలేను. టైం ఎంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది. అండ్ శరత్ అయితే ఇక్కడ న్యూ లెర్నర్ కాబట్టి డ్రైవింగ్, సో ఎర్లీగానే స్టార్ట్ అయ్యామన్నమాట ఈవెంట్కి. సో యూజువలీ మన ఆంధ్ర సైడ్ ఏంటి అంటే 12:30 నుంచి స్టార్ట్ చేసేస్తారు కదా లంచ్. సో మేము అలా అనుకునే 1:00, 1:30 కల్లా అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. కానీ ఏంటంటే ఇటు తెలంగాణ సైడ్ 3 అయిపోయింది కానీ ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మాకైతే చాలా డ్రైన్ అయిపోయింది ఎనర్జీ అంతా. అఫ్కోర్స్ అక్కడ స్టార్టర్స్ అవి పెట్టారు, అవి అయితే కొంచెం తిన్నాము. అండ్ ఇక్కడైతే కిడ్స్ వాళ్ళ వీడియోస్ అయితే తీయలేదు, రెస్పెక్టింగ్ ది ప్రైవసీ. సో మేము ఇక్కడ ముగ్గురం అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ ఏదో కామెడీ షో అవుతుందన్నమాట. అండ్ నా సారీది వర్క్ సరిగ్గా చూపించలేదు షార్ట్ వీడియోలో, సో ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను. ఇదైతే నేను పెళ్ళి టైంలో తీసుకున్నా అనుకుంటా. సో వేసుకోవడం చాలా తక్కువ, ఒకసారి 2 సార్లు వేసుకున్నా అని చెప్పి మళ్ళీ వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ న్యూ లెర్నర్ కాబట్టి శరత్ కంప్లైంట్స్ చేస్తున్నాడు అనమాట. చూడు వాడు అలా వెళ్ళాడు, అలా వెళ్ళకూడదు, సిగ్నల్ ఇవ్వాలి, అది ఇది అని చెప్పి. సో లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ మోడ్లో ఉన్నాడు. అండ్ ఎంత రెడీ అవుతామో అంతే తీసేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది. అంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అస్సలు ఓపిక ఉండదు కదా, వచ్చాక తీయడం, రిమూవ్ చేసేయడం, అలా బెడ్ మీద పడుకుని పోవాలనిపిస్తుంది. కానీ మేకప్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ నైట్కి అయితే మండికి వచ్చేసాం గైస్. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూటీ, మా అక్క వదిన అండ్ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. అండ్ మంచి టైం స్పెండ్ చేసాము. దానికన్నా మెయిన్ మంచిగా తిన్నాము ఎస్పెషలీ. అండ్ మమ్మీకి అయితే మండి ఇది ఫస్ట్ టైం గైస్. మమ్మీకి అసలు తెలీదు ఇలా కిందన కూర్చొని తింటామని చెప్పి. ఏంటి కిందన కూర్చొని తింటారా, ఇలా తింటారా, నార్మల్ రెస్టారెంట్ లాగా అనుకుంటుంది. సో క్యూట్ అనిపించింది. అంటే ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్, ఎస్పెషల్లీ రెస్టారెంట్స్ కానీ సలూన్స్ కానీ తీసుకెళ్ళడం అనేది చాలా ఈ ఇన్నసెంట్ మామ్స్కి అవసరం అని అనిపించింది. అండ్ ఈరోజు అయితే గైస్, సో ఈరోజు మండే అనమాట. సో మా ప్లాన్ ఏంటంటే సలూన్కి వెళ్దామని, నేను హెయిర్ కట్ చేయించుకుందామని అనుకుంటున్నా. అండ్ చెల్లి ఐబ్రోస్ అండ్ మమ్మీకి అయితే పెడిక్యూర్ అని అనుకున్నాము. సో నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోతుంది గైస్ నేను హెయిర్ కట్ చేయించుకొని. చాలా లాంగ్ అయిపోయింది అండ్ చాలా చిరాగ్గా ఉంది. అండ్ పోస్ట్ పార్టమ్ కాబట్టి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను.
సో డెఫినెట్గా ఒక హెయిర్ కట్ అయితే కావాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. ఎలా లేదన్నా ఈరోజు అది చేయించుకోవాలని చెప్పి. అండ్ ఆల్సో గైస్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓవర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా స్కిన్ చాలా బెటర్ అయింది. మేబీ ఐ మేక్ అ వీడియో ఆన్ దాట్. అంటే ఇది వరకు కోవిడ్ ముందు మనకి స్కిన్ కేర్ మీద అంత నాలెడ్జ్ ఉండకపోతుండే అండ్ ఎవరు ఆన్లైన్లో పెద్దగా షేర్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ. సో స్కిన్ కేర్ అనేది ఒక పెద్ద టాపిక్ అనేదే కాదు. సో అప్పుడు అంత తెలుసుకోలేదు, అంటే స్కిన్ని కేర్ తీసుకోవాలి ఇలా ఉండాలి అని చెప్పి. అండ్ కోవిడ్ టైం గైస్ 2 ఇయర్స్ నేను టైం ఇచ్చాను నా స్కిన్ హీల్ అవ్వడానికి, స్కిన్ టోన్ మారడానికి అండ్ హైడ్రేటెడ్గా ఉండడానికి. అండ్ ప్రతి మంత్ ఏది కొనకపోయినా స్కిన్ కేర్ మీద మాత్రం మేము చాలా కొనేవాళ్ళం అనమాట, నేను చెల్లి కలిపి. అండ్ ప్రతి రొటీన్ ఉండేది, మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ పక్కా ఫాలో అయ్యే వాళ్ళము. టైం తీసుకొని చాలా ఇన్వెస్ట్ చేసామన్నమాట. సో అందుకనేనేమో కొంచెం స్కిన్ చాలా బెటర్ అయిందని నా ఫీలింగ్. అండ్ మేబీ ఒక వీడియో చేస్తాను ఇది వరకు నేను ఎలా ఉండేదాన్ని, తర్వాత కొన్ని ఓవర్ లైక్ 3-4 ఇయర్స్ తర్వాత ఎలా నా స్కిన్ హీల్ అయింది అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం గైస్. సో మండే కాబట్టి శరత్ అయితే ఆఫీస్ కవర్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో వి టుక్ అన్ ఆటో అండ్ లుక్ ఎట్ దిస్ క్యూటీ, అసలు ఎలా కూర్చున్నాడో చూడండి, ఎంత క్యూట్ అనిపించిందో. మేము వెళ్తున్నాం కానీ చిన్న భయం అయితే ఉంది, లైక్ ఎలా హ్యాండిల్ చేస్తాం ఒకవేళ ఏడిస్తే అని చెప్పి. బట్ చాలా కామ్గా ఉన్నాడు. అండ్ అక్కడ సర్వ్ చేసే వాళ్ళందరూ తన్ని ఎత్తుకొని ఆడించి చాలా టైం స్పెండ్ చేశారనమాట. అందుకనే మా పని కూడా చాలా ఈజీ అయిపోయింది. అండ్ మామ్ ఈస్ హ్యావింగ్ పెడిక్యూర్ హియర్, తనకి ఫస్ట్ టైం అనమాట ఇది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పింది. అండ్ ఇక్కడైతే తేజ్ గారితో టైంపాస్ చేస్తుంది ఒక పక్క పెడిక్యూర్ అవుతుంటే. అండ్ నేను ఇక్కడ హెయిర్ కట్కి అయితే కూర్చున్నాను. సో నేనేమనుకుంటున్నానంటే వెనక యూ షేప్ వచ్చి ఫేస్ ఫ్రేమింగ్కి లాగా అనుకున్నాను అనమాట. అండ్ లేయర్స్కి అయితే వెళ్ళలేదు, బికాస్ చాలా హెయిర్ పోతుందని చెప్పి, మనకున్నదే అక్కడ తక్కువ కాబట్టి. సో వాల్యూమ్గా కనిపించాలని చెప్పి ప్రతిసారి నేను ఎప్పుడు యూఏ చేయించుకుంటాను. అండ్ ఎలా వస్తుందో ఏంటని చెప్పి చాలా భయపడుతుండే, ఎందుకంటే ఏమో ఎప్పుడు హెయిర్ కట్ అప్పుడు నర్వస్ ఉంటుంది నాకైతే. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీ అమ్మాయికి ఉంటుంది ఎలా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పి. నాకైతే అవుట్పుట్ అయితే బాగా నచ్చింది గైస్. అండ్ నా హెయిర్ సాఫ్ట్ కాబట్టి నాది నార్మల్గానే చాలా సాఫ్ట్ అండ్ స్ట్రైట్ ఉంటుంది. సో ఎక్కువ వాల్యూమ్ ఉన్నట్టు కనిపించదు, బట్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ అవుతుంది, ఈజీ అయిపోతుంది అనమాట. హెయిర్ వాష్ చేసి సీరం చేసుకుంటాను నేను ప్రతిసారి. నేను అసలు హెయిర్ స్ట్రైట్నర్ పెట్టింది చాలా తక్కువ, నేను వేలు మీద లెక్క పెట్టుకోవచ్చు. సో అంత తక్కువ అనమాట, ఎక్కువ హెయిర్కి హీట్ పెట్టను నేను. అండ్ ఇక్కడైతే రిటర్న్ అయిపోయాము, ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా టైం అయిపోయింది 2 o'clock. అండ్ ఈరోజు ట్యూస్డే గైస్. సో ప్లాన్ ఏంటంటే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దామని చెప్పి. సో ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము. అండ్ మధ్యాహ్నం కొంచెం బిర్యానీ చికెన్ కర్రీ చేసుకుందామని. అండ్ ఈవినింగ్ అయితే చెల్లి తమ్ముడు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు బెంగళూరుకి. అండ్ ద నెక్స్ట్ డే మమ్మీ రిటర్న్ అయిపోతున్నారు. సో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ రెడీ కూడా అయిపోయాము. చిన్నోడికి కూడా హెడ్ బాత్ అవి చేయించేసి కూర్చున్నాం అనమాట. శరత్ మమ్మీ ఇంకా రెడీ అవుతున్నారు. సో ఇక్కడ కాసేపు మా తమ్ముడు ఆడుకుంటున్నాడు తేజ్తో. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు కదా, సో వెళ్ళలేక వెళ్తున్నారు వాళ్ళైతే. అంటే తేజ్ పుట్టినప్పుడే చూశారు, మళ్ళీ తర్వాత మధ్యలో చూడడమే అవ్వలేదు. సో ఆల్మోస్ట్ 5 months అయిపోతుంది కదా, సో వాళ్ళకి కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ట్యూస్డే కాబట్టి, వీక్ డే కాబట్టి పెద్ద రష్ ఏం లేదు టెంపుల్ దగ్గర. సో ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం అదంతా. తేజ్ పుట్టాక ఇదే ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి గుడికి రావడం. తేజ్ పుట్టక ముందు ఒక 2-3 times అనుకుంటా వెళ్ళాము, చాలా బాగా దర్శనం అయింది. అండ్ మేము హైదరాబాద్ వచ్చాక తెలుసుకుంది ఏంటంటే చాలా నమ్మకం అని పెద్దమ్మ తల్లి గుడి, అంటే ఏది కోరుకున్నా చాలా మంచిగా జరుగుతాయి అని చెప్పి. సో ఆబ్వియస్లీ తేజ్ని పట్టుకొని ఫస్ట్ టైం రావాల్సిందే. సో ఇక్కడ శరత్ అయితే పార్కింగ్ దగ్గర కార్ పెట్టేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఈ లోపల మమ్మీ వాళ్ళు లోపలికి వెళ్ళారనమాట. ఎంత వర్స్ట్గా హ్యాండిల్ చేస్తాడో చూడండి గైస్, అసలు వీడియో తీయడం ఏమన్నా బాగుందా.
అంతే. అంటే ఒకళ్ళకి పేర్లో ఒకళ్ళకి మంచిగా వీడియో తీయడం వస్తది. ఒకళ్ళకి రాదు కదా! సో, అది నేననమాట. సో, ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు కూడా ఒక ఫోటో క్లిక్ చేయొచ్చు అని చెప్పి. సో, ఆ సెషన్ అయితే అయిపోయింది. అండ్ లోపలికైతే వెళ్ళిపోయాము. గుడి లోపలైతే ఎక్కువ తీయలేదు. ఆబ్వియస్లీ టెంపుల్ లోపల కొంచెం ప్రశాంతత కోసం వెళ్తాం కదా! సో, బట్ అక్కడక్కడ క్లిప్స్ అయితే నేను తీయగలిగాను. దర్శనం అయితే చాలా బాగా అయింది గైస్. అసలు మనసులో ఉన్నదంతా చెప్పేసుకొని చాలా మంచిగా టైం స్పెండ్ చేశాము. అండ్ పూజారి అక్కడ అమ్మవారికి గాజులు పెడతారు కదా, అవి ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ తెలిసిందే, ఇక్కడ కాయిన్ పెట్టడానికి ట్రై చేశాను కానీ చాలా గాలి వచ్చేసింది. సో పని అయితే అవ్వలేదు. మా తమ్ముడైతే పెట్టగలిగాడు, నేను శరత్ పెట్టలేకపోయాము. అండ్ ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోతుందని చెప్పి ఇంకా ఆకలి వేస్తుందని ప్రసాదం దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ పులిహోర ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఫేవరెట్. పులిహోర అయితే చాలా ఇష్టం ఇక్కడ ఈ గుడిలో. మరి శరత్కి అయితే లడ్డు ఇష్టం, స్వీట్ అంటే చాలా ఇష్టం శరత్కి. అండ్ మధ్యాహ్నం బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసేసుకున్నాము. విత్ హెవీ హార్ట్ తినేసి ఈవినింగ్ అసలు పడుకోలేదు. ఈవినింగ్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అక్కడక్కడ అలా తీయడానికి ట్రై చేశాను. ఇంకా మోర్ బ్లాగ్స్ కోసం డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.